నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి. భారతరత్న సచిన్ టెండూల్కర్ పిలుపు. దత్తత గ్రామంలో ప్రజలతో మమేకమైన క్రికెట్ దిగ్గజం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడి. విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించిన కాంగ్రెస్. రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం. జిల్లాలోని వసతి గృహాధికారులతో సమీక్ష. పాలక ప్రభుత్వ విధానాలపై ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పిలుపు. ఎన్నికల హామీలను ఎన్డీఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపణ. ప్రమాదకర స్థితిలో తిరుమల 2వ ఘాట్ రోడ్. జియోలాజికల్ నిపుణుల నివేదికను బుట్టదాఖలు చేసిన టీటీడీ. భయాందోళన మధ్య ఘాట్ రోడ్ ప్రయాణం. తిరుమల ఘాట్ రోడ్ వైనంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. క్రికెట్ దిగ్గజం రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టం రాజువారి కండ్రిగ గ్రామంలో ఆదివారం పర్యటించారు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని పుట్టం రాజువారి కండ్రిగ గ్రామాన్ని సచిన్ దత్తతకు తీసుకున్న విషయం విదితమే. క్రికెట్ ఆట నుంచి విరమించుకుని సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాలను ఆవిష్కరించారు. గృహ నిర్మాణాలను, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు రుణాలను అందజేశారు. నిమ్మ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. It was very difficult to understand that in 2012, which was that in darkness, what does one do? I mean, after sunset, life goes in darkness, and it is really unfortunate. So we decided to light up as many houses as possible, and from there on, after lighting up many houses, we thought, how can we better that? What is the next step forward? That is when I started thinking about, some sort of this development to adopt village and do something good for them. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ బలహీనపడిన ప్రతి సందర్భంలోనూ యువకులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట కార్యక్రమంలో భాగంగా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదివారం తిరుపతి పర్యటనకు విచ్చేశారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన ప్రతి సందర్భంలోనూ మహిళలు, రైతులు, యువకులు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల 5 నెలల పాలనలో ఆ పార్టీలకు ఎన్నికల్లో కొమ్ము కాసిన వారికి, కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారికి అంకితమయ్యారని ఆరోపించారు. పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన పేదవారికి 1,00,000 సమస్యలు ఎదురవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేదల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట పేరుతో నిర్వహిస్తున్న పలు ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రఘువీరారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ నాలెడ్జ్ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాయడం జరిగిందన్నారు. ఈ పోటీ పరీక్షల్లో ప్రథమ స్థానంలో సాధించిన అభ్యర్థికి 5,000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి 3,000 రూపాయలు, తృతీయ బహుమతి కింద 2,000 రూపాయల నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, మెమోంటో అందజేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, నయనార్ శ్రీనివాసులు, నాగభూషణం, యార్లపల్లి గోపి, శ్రీదేవి, ప్రభాకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నిర్దేశిత లక్ష్యాన్ని సాధించి రేణుగుంట మండలంలోని పాఠశాలలను మోడల్ స్కూల్గా తయారు చేస్తామని మండల విద్యాశాఖ అధికారిని ఇందిరాదేవి పేర్కొన్నారు. రేణుగుంట మండల రిసోర్స్ భవనంలో తిరుపతి రూరల్ మండలం నుంచి బదిలీపై వచ్చిన ఎంఈఓ ఇందిరాదేవి ఆదివారం ఉదయం పదవి బాధ్యతలను స్వీకరించారు. రేణుగుంట మండల విద్యాశాఖ అధికారినిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరాదేవికి ఎస్టీయూ నాయకులు బాలసుబ్రహ్మణ్యం,
సుబ్రహ్మణ్యం, లోకనాథరాజు, సంషీర్, నరసింహులు, యూటీఎఫ్ నాయకులు దేవరాజులు, రంజిత్ నాయక్, బిర్లా నాయుడు, భాగ్యలక్ష్మి, సిఆర్పీలు, ఐఈఆర్టీలు అభినందనలు తెలుపుతూ పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇందిరాదేవి మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనూ టీచర్లు ఉంచేలా చూస్తామన్నారు. 14 సంవత్సరాలలోపు బడియుడు పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. అనంతరం పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీటీడీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో గదులు పొందుతున్న ఓ దళారీని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చెర్లోపల్లికి చెందిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలలో పనిచేసే గదుల కేటాయింపు అధికారి R3 యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ లేఖలతో గదులను పొంది భక్తులకు విక్రయించేవాడు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇతనిపై నిఘా ఉంచి ఆదివారం పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే మోహన్ రెడ్డి నుంచి 3 ఎమ్మెల్యేల పేరుతో గల నకిలీ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే కాక అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాల అధికారుల నకిలీ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా నకిలీ లేఖల ద్వారా ఫోర్జరీ సంతకాలతో గదులు కేటాయించడం, దర్శన టికెట్లు పొందడం వంటి కార్యకలాపాలు చేస్తున్నాడని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. కలర్ జిరాక్స్ ఎమ్మెల్యే లెటర్స్ కూడా ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర, వీళ్ళకి తెలిసిన వ్యక్తుల దగ్గర ఆ కలర్ జిరాక్స్ ఆ ఒరిజినల్ లెటర్ తెస్తారు. తెచ్చిన వెంటనే వీడు ఏం చేస్తారంటే ఒక 4-5 జిరాక్స్ చేసుకుని ఆ కలర్ జిరాక్స్ చేసుకుని వీడు పెట్టుకోవడము, ఆ ఒరిజినల్ లెటర్ని పెలిగ్రిమ్కి ఇచ్చి వానికి రూమ్ తీసి పంపించేయడము. సీల్లు 2 తయారు చేశాడు. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అని, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని, ఇట్లా 2 సీల్ తయారు చేసి ఆ సంతకాల మీద కూడా ఎవరో ఈయన బుద్ధి పుట్టిన పేరు రాసేయడము. అది తీసుకుపోయేసి ఏంటంటే డిపార్ట్మెంటల్ అని మనము ఆఫీసర్లు ఎట్లయినా ఎండార్స్మెంట్ చేస్తారు రూమ్ కోసం, అవి కూడా బయటపడ్డాయి. అది కూడా ఒప్పుకున్నాడు. ఆ సీల్ కూడా నేనే సొంతంగా తయారు చేసుకున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇతనిపైన కంప్లైంట్. అలాగే R3 అధికారిని కూడా విజిలెన్స్ అధికారులు విచారించగా దళారీ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. సైన్ పెట్టలేదు, వాడు నా సంతకం ఫోర్జరీ చేశాడు. దీని మీద నేను కేసు పెడుతున్నాను. మా విజిలెన్స్ వాళ్ళకే ఇస్తున్నాను. అంతవరకు లేదు, ఇప్పుడే బయటపడింది. నా సిగ్నేచర్లు ఒక 2 దొరికాయి అతని దగ్గర. నాలాగే ఫోర్జరీ చేస్తుంటాడు. అసలు నా దగ్గరికే రాలేదు, ఎప్పుడు చూడలేదు నేను అతన్ని. ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైం. అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇంతవరకు అతను నా ఛాంబర్కే రాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయుటకు హాస్టల్ వార్డెన్లు అందరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనంజయులు కోరారు. చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేసే వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 2,250 రూపాయలను స్కాలర్షిప్గా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి చెల్లిస్తుందని తెలిపారు. గతంలో కేవలం భోజనం మాత్రమే పెట్టేదని, అయితే ఈసారి భోజనంతో పాటు ప్రతి విద్యార్థికి 2,250 స్కాలర్షిప్ను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరిచి రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా వార్డెన్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వార్డెన్లు, DSWలు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారోత్సవాల్లో 3వ రోజు గ్రంథాలయ అధికారుల సదస్సు జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆదివారం గ్రంథాలయాధికారుల సదస్సు జరిగింది. గ్రంథ పాలకులు లక్ష్మీరాజ్యం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు హైదరాబాద్కు చెందిన పౌర గ్రంథాలయ విశ్రాంత ఉపసంచాలకులు CKR కృష్ణకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత గ్రేడ్ 1 గ్రంథ పాలకులు జగన్నాథ్ రెడ్డి, విశ్రాంత గ్రేడ్ 1 గ్రంథ పాలకులు సాంబశివారెడ్డి, గ్రంథాలయ సంస్థ తిరుపతి శాఖ గ్రంథ పాలకులు రవికుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి మణిరామ్, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారి E కృష్ణంరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆదివారం జరిగిన గ్రంథాలయ అధికారుల సదస్సులో పలు అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం
10 గంటలకు 7, 8 తరగతుల విద్యార్థులకు స్వామి వివేకానంద, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు తుఫానులు, జనజీవనంపై వాటి ప్రభావం అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 18వ తేదీ మంగళవారం చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి మణిరామ్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన విద్యార్థులు యువతలో గ్రంథ, పుస్తక పఠనం తగ్గుముఖం పడుతోందని విచారం వ్యక్తం చేశారు. విజ్ఞానాన్ని పెంపొందించే మంచి పుస్తకాలు, గ్రంథ పఠనాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనశాలను అతిథులు సందర్శించి పలు పుస్తకాలను పరిశీలించారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ఎలాంటి షరతులు లేకుండా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని వైఎస్టీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరులోని ఎన్జీఓస్ హోంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంలో ఎలాంటి షరతులు విధించరాదని సూచించారు. 10వ వేతన సవరణ ఫిట్మెంట్ నిధులను 60% ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాల పనివేళల్లో పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను వేసవి కాలంలోనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాలిరెడ్డి, నారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తోడ్పాటు అవసరమని, అలాంటి తోడ్పాటు ఉన్న పాఠశాలలు సమాజంలో ఆదర్శ విద్యాలయాలుగా వెలుగొందుతాయని పూర్వపు విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ పూర్వపు విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థుల సంఘం నాయకులు మాట్లాడుతూ 1976లో విద్యను అభ్యసించిన విద్యార్థులందరూ కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పాఠాలు చదువుకున్న పాఠశాలలు మనం ఏమి నేర్చుకున్నామన్నది ముఖ్యం కాదని, మనం చదువుకున్న పాఠశాలకు మనం ఏం చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. అలా గుర్తించి చదువుకున్న పాఠశాలకు పూర్వపు విద్యార్థుల సహకారం ఉంటే అట్టి పాఠశాలలు బాగా అభివృద్ధి చెందుతాయని, సమాజంలో అలాంటి పాఠశాలలు ఆదర్శవంతంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో రమణ, శ్రీధర్, పురుషోత్తం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అందరూ ఆరోగ్యంగా జీవించగలమని, ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి యువకులు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని తిరుపతిలోని వివిధ ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లలోని చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరేంద్ర మోడీ బాటలో నడిచినప్పుడే స్వచ్ఛ భారత్ను నిర్వహించగలమని కోరారు. స్థానిక నాలుకాల మండపం వద్ద ఈ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా ఆసుపత్రుల వద్ద తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుపతి యువత అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, చంద్రశేఖర్, మధు, భాస్కర్లు పాల్గొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో వన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఆదివారం తొండవాడ వద్ద గల అగస్తీశ్వరాలయ ప్రాంగణంలో కార్తీక మాస వన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఎంపీ ఆదివారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఒంగోలు ఎంపీ తెలిపారు. యువతలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆసక్తి కల్పిస్తూ దేశ నాయకుల యొక్క విశిష్టతను గుర్తించేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దేశ నాయకులు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల పట్ల అవగాహన కలిగేలా పోటీ పరీక్షలు నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క విశిష్టతను యువకులు, విద్యార్థులు గుర్తించేలా ఈ పరీక్షల్లో ప్రశ్నలు పొందుపరిచారు. నగరంలోని 3 ప్రాంతాలలో ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ఈ పోటీ పరీక్షలు జరిగాయి.
పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అవగాహన కల్పిస్తూ పార్టీ యొక్క విశిష్టతను గుర్తించి పార్టీ పట్ల వారిలో మక్కువ కల్పించేందుకు ఈ పరీక్షలు ఎంతో దోహదపడతాయని రఘువీరారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్దకు వచ్చిన రఘువీరారెడ్డికి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, నాగభూషణం, నైనార్ శ్రీనివాసులు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యశోదనగర్లోని ఎంబీ భవన్లో అఖిలపక్ష కార్మిక సంఘాల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ తదితర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్లు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా సవరణల పేరుతో కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పరంపర క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు పాలక ప్రభుత్వాలు యత్నిస్తోందని తెలిపారు. బడా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం కార్మిక, కర్షకుల కడుపు కొట్టే చర్యలను సహించబోమని హెచ్చరించారు. డిసెంబర్ 5న విజయవాడలో జరిగే కార్మిక సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఎంఎస్ నాయకులు రమణయ్య, సురేష్ కుమార్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పరితపించే తిరుపతి శాసనసభ్యులు ఎం వెంకటరమణ ఆరోగ్యం కుదుటపడాలని టీడీపీ నాయకులు శ్రీవారిని ప్రార్థించారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటరమణ ఆరోగ్యం కుదుటపడాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీవారిని ప్రార్థించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద పలువురు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే మద్దతుదారులు, అభిమానులు 1016 కొబ్బరికాయలు కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మునిశేఖర్ మాట్లాడుతూ ప్రతినిత్యం తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పరితపించే ఎమ్మెల్యే వెంకటరమణ త్వరగా కోలుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసిరాం, రామూర్తి రాయల్, గోవిందకృష్ణయ్య, సుబ్రహ్మణ్యం, అక్కినపల్లి లక్ష్మయ్య, కిషోర్ కుమార్, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను బుట్టదాఖలు చేస్తోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య విమర్శించారు. సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య మాట్లాడారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అంతా ఏకమై బీజేపీని బలపరిచిన నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1964లో సిపిఎం ఏర్పడినప్పటి నుంచి గత 50 సంవత్సరాల కాలంలో సైద్ధాంతిక నిబద్ధతతో వివిధ ప్రజా సమస్యలపై రాజీ లేని ఉద్యమాలు నిర్వహిస్తూ అశేష ప్రజానికం అభిమానాన్ని సిపిఎం చూరగొన్నదని తెలిపారు. గత 50 ఏళ్ల కాలంలో సిపిఎం పార్టీకి చెందిన వేలాది మంది కార్యకర్తల త్యాగాలు, బలిదానాలు అర్పించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు మరింతగా చూరగొంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి, కందారపు మురళి, చెల్లా వెంకటయ్య, నాగరాజు, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్ర, హేమలత తదితరులు పాల్గొన్నారు. వనభోజనోత్సవాల ద్వారా ప్రజల మధ్య తారతమ్యాలు వీడి వారిలోని ఐక్యతను ప్రదర్శిస్తూ మానవాళి శాంతియుత జీవనానికి, సాంప్రదాయ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని బ్రాహ్మణ సంఘ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనోత్సవ కార్యక్రమం ఆదివారం కరకంబాడి రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘ సభ్యులు సాంప్రదాయ దుస్తులు ధరించి భారతీయ సంస్కృతిని చాటుతూ ఈ వనభోజనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ సాంప్రదాయాలను, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను గుర్తు చేసుకుంటూ వాటిని భావితరాల వారికి తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చిన్నారులకు, యువతీ యువకులకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ దుస్తుల పోటీలను నిర్వహించారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసి 43 సంవత్సరాలు అయిందని, ఈ సంఘం ద్వారా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిరుపేద విద్యార్థులను కొందరిని దత్తత తీసుకొని చదివిస్తున్నట్లు తిరుపతి బ్రాహ్మణ సమాజ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజ నాయకులు అజయ్ కుమార్, కేవి రంగనాథన్, గణేష్, బాలాజీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల 2వ ఘాట్ రోడ్ ప్రమాద స్థితికి చేరింది. ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు విరుగుపడతాయోనన్న భయం భక్తుల్లో నెలకొంది. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు మట్టితో పాటు కొండ చర్యలు జారి రోడ్డును పడుతున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ ఉద్యోగుల అలసత్వం కారణంగా తిరుమల ఘాట్ రోడ్ ప్రమాద భరితంగా మారిన వైనంపై కృష్ణతేజ అందించే ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం తిరుమలకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. భక్తుల తాకిడితో పాటు కొండకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్య కూడా పెరిగింది. తిరుమలకు మొదటి ఘాట్ రోడ్ను 1943లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయగా 2వ ఘాట్ రోడ్ను 40 సంవత్సరాల తర్వాత టీటీడీ నిర్మించింది. 1974 మార్చిలో టీటీడీ 2వ ఘాట్ రోడ్ను ఏర్పాటు చేసింది. తిరుపతి అలిపిరి టోల్ గేట్ నుండి తిరుమల జీఎంసీ గేట్ వరకు 16 కిలోమీటర్లతో 2వ ఘాట్ రోడ్ మార్గాన్ని టీటీడీ రూపొందించింది. ఈ మార్గం గుండా రోజుకు 10,000 నుంచి 30,000కు పైగా కార్లు, జీపులు, వ్యాన్లు, మోటార్ సైకిళ్లు లాంటి వివిధ రకాల వాహనాలు వెళ్తుంటాయి. అదే కాక నిత్యం ఘాట్ రోడ్లో 150 ఆర్టీసీ బస్సులు, అలాగే 3,790 వివిధ రకాల ట్యాక్సీ వాహనాలు తిరుగుతుంటాయి. ఇంతటి రద్దీగా ఉన్న ఘాట్ రోడ్లో 12 ప్రదేశాల్లో కొండ చర్యలు పడతాయని ప్రమాదకరమైన ప్రదేశాలుగా కేంద్ర పురావస్తు మరియు మైనింగ్ నిపుణుల బృందం సర్వే చేసి 2002లో టీటీడీకి నివేదికనిచ్చింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లోని 8వ కిలోమీటర్ నుండి 1వ కిలోమీటర్ వరకు గల మధ్యలోని 12 ప్రదేశాల్లో కొండ చర్యలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 2006లో కూడా టీటీడీకి తెలిపారు. అయితే అప్పట్లో టీటీడీ అధికారులు దాని గురించి పట్టించుకోలేదు. దాంతో 2007 అక్టోబర్లో భారీ వర్షం పడినప్పుడు 2వ ఘాట్ రోడ్లోని భాష్యకారుల సన్నిధి మలుపు వద్ద కొండ చర్యలు భారీగా జారిపడ్డాయి. దాంతో వారం రోజుల పాటు తిరుమల 2వ ఘాట్ రోడ్ను మూసివేసి ఆ ప్రాంతంలో సిమెంటు, కాంక్రీట్ రివిటింగ్ చేశారు. అలాగే 2008లో 3వ కిలోమీటర్ మైలురాయికి సమీపాన రాళ్లు పడడంతో ఇనుప మెస్ను అమర్చి రాళ్లు పడకుండా చర్యలు చేపట్టారు. అలాగే 2010లో 2వ కిలోమీటర్ మైలురాయి సమీపంలో కొండ చర్యలు పడడంతో టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఐరన్ స్టాండ్తో కూడిన ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇలా బండరాళ్లు పడినప్పుడల్లా అధికారులు హడావిడి చేసి తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడం లేదు. టీటీడీ 3,000 కోట్ల రూపాయలకు పైబడినటువంటి ఆదాయం కలిగినటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఇట్లాంటి ఘాట్ రోడ్ల నిర్వహణలో మెలకువలు తెలిసినటువంటి లేదా అద్భుతమైనటువంటి కట్టడాలు సృష్టించినటువంటి అనేక కంపెనీలు ప్రపంచంలో ఉంటే వాటిని ఇన్వాల్వ్ చేసుకొని లేదా భారతదేశంలో ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కట్టడానికి ఆస్కారం ఉంది. లేదా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోనే దానికి సమర్థమైనటువంటి అధికారులు అనేక మంది ఉన్నారు. తక్షణం పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. అటు యాత్రికులకి, ప్రజలకి, స్థానికులకి ఎవరికి ఇబ్బంది కలుగుని రీతిలో తక్షణం నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే అదృష్టవశాత్తు దేవుని కృప వల్ల ఘాట్ రోడ్లో కొండ చర్యలు జారిపడినప్పుడల్లా ఏ భక్తునికి ఎలాంటి చిన్నపాటి ప్రమాదం ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇలా కొండ చర్యలు జారిపడే ప్రదేశాలను అధికారులు గుర్తించినా ఆ ప్రాంతాల్లో ముందస్తు ప్రమాద నివారణ చర్యలు చేపట్టక అలసత్వం చాటుతున్నారు. 2007 నుండి ఇప్పటి వరకు తిరుమల 2వ ఘాట్ రోడ్లో 28 సార్లు కొండ చర్యలు జారిపడినట్లు టీటీడీ ఇంజనీరింగ్ శాఖలోని ఘాట్ రోడ్ నిర్వహణాధికారులు తెలిపారు. ఘాట్ రోడ్లో 28 సార్లు జరిగిన ప్రమాదాల్లో 8 టన్నులకు పైగా రాళ్లతో కూడిన మట్టిని తరలించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఐడెంటిఫై చేసినటువంటి 13-14 వర్కుల్లో కేవలం 4 మాత్రమే వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. తర్వాత దాన్ని మళ్ళీ పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు 2 రోజుల క్రితం మళ్ళీ ఆ కొండ చర్యలు వేరే ప్రాంతాల్లో విరిగి పడిపోయి దాదాపుగా ఈ యొక్క రాకపోకలకి 3-4 గంటల సేపు అంతరాయం ఏర్పడింది.
తద్వారా ఇప్పుడు దాన్ని కాంక్రీట్ చేయాలని చెప్పేసి అనుకున్నది. ఎక్కడైతే వాళ్ళకి అభ్యంతరాలు వస్తాయో ఆ రోజు దాన్ని పట్టించుకునేసి తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అలా కాకుండా ఆ రోజు వచ్చినటువంటి సాంకేతిక నిపుణులు ఏవైతే సలహాలు ఇచ్చారో, ఏవైతే ఐడెంటిఫై చేశారో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఆ పనులు పూర్తి చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేడు అందుబాటులోని టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రకృతి వైపరీత్యాలను సైతం అధిగమిస్తున్న తరుణంలో తిరుమల ఘాట్ రోడ్లో జారిపడేందుకు సిద్ధంగా ఉన్న కొండ చర్యలను గుర్తించి వాటిని ముందస్తుగా తొలగింపు చర్యలు చేపట్టడంలో టీటీడీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ఘాట్ రోడ్లో ప్రమాదాలు నివారించడంలో టీటీడీ ఇంజనీరింగ్ శాఖ వారికి ముందు చూపు లేని కారణంగానే తరచూ కొండ చర్యలు రోడ్డుపై పడుతూ భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. ఏటా 2700 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న టీటీడీకి ఘాట్ రోడ్లో కొండ చర్యలు పడకుండా నివారించగల సామర్థ్యం ఉన్నా అధికారులు మాత్రం ఎందుకనో ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కొండ చర్యలు జారిపడి ప్రాణ నష్టం జరిగితే కానీ టీటీడీ వారికి చలనం రానట్లు ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు దీన్ని గుర్తించి ఘాట్ రోడ్లో ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టి భక్తుల్లో నెలకొన్న భయాందోళనను తొలగించగలరని తిరుపతి వాసులు కోరుతున్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సాయంత్రానికి 24,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. శని ఆదివారాల్లో నడకదారి భక్తుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో సోమవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 82, ₹50 గదులు 66, ₹100 గదులు 35, ₹500 గదులు 28, ₹600 గదులు 22 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో సోమవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు: వసంతోత్సవ సేవా టికెట్లు 112, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 342 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 9 లక్షల రూపాయలు అన్నదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹26,080. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,438. వెండి 1 కేజీ ధర ₹34,700. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹36.70. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి. భారతరత్న సచిన్ టెండూల్కర్ పిలుపు. దత్తత గ్రామంలో ప్రజలతో మమేకమైన క్రికెట్ దిగ్గజం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి వెల్లడి. విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించిన కాంగ్రెస్. రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశం. జిల్లాలోని వసతి గృహాధికారులతో సమీక్ష. పాలక ప్రభుత్వ విధానాలపై ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పిలుపు. ఎన్నికల హామీలను ఎన్డీఏ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపణ. ప్రమాదకర స్థితిలో తిరుమల 2వ ఘాట్ రోడ్. జియోలాజికల్ నిపుణుల నివేదికను బుట్టదాఖలు చేసిన టీటీడీ. భయాందోళన మధ్య ఘాట్ రోడ్ ప్రయాణం. తిరుమల ఘాట్ రోడ్ వైనంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.